హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఆర్ బేసిస్. మేము ఇవాళ సమ్మక్కకి వెళ్తున్నాం. ప్రతిసారి సమ్మక్క కార్లో వెళ్తాం. సమ్మక్క సారలో మా గద్దె దాకా కార్లో వెళ్తాం. ఈసారి మనం టైమింగ్ పెట్టుకున్నాం. ఎంత టైం పడుతుంది, ఎంత డీజిల్ తాగుతుంది, ఆటోలో మన ట్రావెల్స్ ఎట్లుంటుంది, ట్రావెలింగ్, ఈ చలికి ఎట్లుంటుంది అన్నీ పెడతాను వీడియోస్. ఇప్పుడు ఆటోలో వెళ్ళిపోదాం. అడిపా అండి. ఆటోలో అంటే ఇట్లా చలి పెడుతుంది, అది అందరికీ తెలిసిందే. మనం పోయే వరకు బాగానే టైం అవుతుంది. చలి పెట్టకుండా మనం దీంట్లో ఒక చిన్న గ్రీన్ మ్యాట్ వేద్దాం. లెట్స్ గో, చూసేద్దాం. ఇప్పుడు చూసుకోవాలి. కానీ ఎందుకు వెళ్తున్నాం అంటే ప్రతిసారి కార్లో వెళ్ళడం అది బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కార్లో వెళ్ళకుండా ఇట్లా వెళ్తే ఎట్లుంటుంది అనేది మనం చూడొచ్చు. గ్రీన్ మ్యాట్ అయితే వేసేసినాం. ఇది ఎందుకంటే చలికి తట్టుకోకుండా డస్ట్ కూడా పడుతూ ఉంటుందని వేసేసినాం. సరే, ఒకసారి డీజిల్ అయితే మనం చూసేద్దాం. ఇక్కడ డీజిల్ చూడండి. దాన్ని ఇప్పుడు ఫుల్ ట్యాంక్ వేసేద్దాము. బంకుకి వెళ్ళి ఎంత పడుతుంది చూసే. A few minutes later. కొబ్బరికాయ ఎంత ఉంటుందో చూద్దాం. ఇక్కడ మార్కెట్ అడుగు. అన్నా, కొబ్బరికాయ ఎంత? 20 కొబ్బరికాయలు తీసుకుందాం మనం. 15 ఉందట. 15 నుండి స్టార్ట్. 20 కొబ్బరికాయలు తీసుకుందాం. అంటే 20 రూపాయల కొబ్బరికాయలు. జోక్ చేసిన అట్లుంటుంది. మరి 10 తీసుకుందాం. మనం బంగారం తీసుకురావడానికి వెళ్తున్నాం. ఇప్పుడు అలా ఎంజాయ్గా దర్శనం కూడా అయిపోవాలి. అవుతుంది. ఆ టైం పెడతా స్క్రీన్ మీద. నా స్పీడా మీటర్ కూడా పెడతా. తగ్గేదేలే. ఎన్ని అవర్స్ పడుతుందో చూద్దాం. A few moments later. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇక్కడ నుండి మనం స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయింది. ఎంత తాగుతుందో చెప్తాం. Touch the sky, feeling bolder. Going out, going all the way. Going out, going all the way. Going all the way. Going up, going all the way. Going up, going all the way. Going higher. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఒక్కసారి టైం కూడా చెప్తాను. దగ్గరకు వచ్చేసినాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది. గట్టమ్మ దగ్గర కూడా ట్రాఫిక్ ఉన్నది. చూడు, మనల్ని ఇక్కడే డైవర్ట్ చేస్తాడు. ఎటు పంపిస్తున్నాడో తెలియదు. ఇంత కథ చేస్తున్నారు. గట్టమ్మని మొక్కకుండా చేస్తున్నారా, తిరగాల అనేది తెలియదు. కానీ పబ్లిక్ అయితే ఇక్కడే ఆపేస్తున్నారు. చాలా మంది ఉన్నారని పోలీసు వాళ్ళు. ఇలా గట్టమ్మ కూడా పంపరానే, తిరిగి రావాలా? కిలోమీటర్ ఉంటుందా? ఇక్కడే ఇట్లా చేస్తున్నారు. సమ్మక్కకు పోయారికి ఎట్లయితుందో తెలియదు. అంటే పొద్దునైనా రావాలి, లేకుంటే రాత్రి అయినా రావాలి, అంతే. ఇప్పుడు పోలీసు వాళ్ళు డైవర్ట్ చేసిర్రు. గట్టమ్మ తల్లి దగ్గరికి రోడ్డు కూడా లేదు.
ఇప్పుడు ఎట్లా వెళ్తామో తెలియదు. సరే ఈ రోడ్ ఎంతవరకు వెళ్తుంది అనేది చూస్తున్నాం. చూద్దాం మన బండే కదా, ఏమంటారు చూద్దాం. గట్టమ్మ తల్లి దగ్గర చాలా సేపు ఏమి ఉంటలేరు కానీ అది కూడా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. మస్తు ట్రాఫిక్ అవుతుంది. బస్సులు కానీ మనం వచ్చే వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ లేదా చాలా వరకు గట్టమ్మ దగ్గర కూడా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. కానీ టక్కటక్క వెళ్ళిపోతారు గట్టమ్మ దగ్గర దర్శనం అయితే. One hour later. ములుగు దాటినాక కొంచెం ఇంకా దూరం టోల్ గేట్ దాటినాం. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఆకలి అవుతుంది, తినాలి కదా. 3:20 అవుతుంది. ఇగో తింటున్నాం ఇప్పుడు. 5 minutes later. సో ఇప్పుడు ఇక్కడ ఆపేసినాం, అయిపోయింది, లంచ్ అయిపోయింది, తినేసినాం. ఇప్పుడు ఓన్లీ డైరెక్ట్ పోవడే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 3:35. మళ్ళీ స్టార్ట్. పంపిరాదన్న సరే అన్నాడు. అట్లుంటుంది. ఇక్కడ నుండి లిఫ్ట్కి అయినాం మేము ఇంకా 20 కిలోమీటర్లు అయితే గడ్డ దగ్గరికి వెళ్ళిపోతాం. లొకేషన్కి అయితే వచ్చేసినాము. మొత్తానికైతే దగ్గర ఉన్నాము. జంపనవాగుకు 2 కిలోమీటర్లు దూరంలో ఉన్నాం మనం. అప్పటి వరకు డస్ట్ మొత్తం బాగున్నదని మాస్క్ పెట్టుకున్నా. ఇక్కడ పార్కింగ్ చేసేసినాం ఆటో. కానీ ఎంత టైం అయిందంటే 5:30 అయింది. ఆక్కుంటా చేసుకుంటా అన్నీ వచ్చే వరకు. ఇప్పుడు జంపనవాగు దగ్గర పోయి చూపిస్తాం. A few moments later. Five minutes later. మొత్తానికైతే సగం వరకు నడిచొచ్చినాం. ఇంకా చూడు, సగం వరకు నడిచొచ్చినాం. మా బావదుడు ఎత్తున్నాడు. మా బావ మామూలు ఉండదు, ఆల్రెడీ గుర్రం ఎక్కిండు. మనకి ఇంకా లైన్ ఉన్నది. అది ఎంతవరకు ఉన్నదంటే ఇప్పుడు దర్వాజా లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు చూడం, మేమైతే ఒక 2 కిలోమీటర్లు తిరిగినాం. ఏది వెహికల్ కాన్షియస్ మొదలు పెడితే ఒక 2 కిలోమీటర్స్ తిరిగినాం. ఘోరంగా ఉన్నది. కానీ మామూలు రేపటి నుంచి అయితే మామూలు ఉండదు. అదైతే జాతర అంటే జాతర. జనం కోసం మనం, మనం కోసం జనం. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? జనం కోసం మనం, మనం కోసం జనం.
మందగమన మధుర వచన వావ్. రూపురేఖలే మార్చేసిర్రు మేడారంలో, రూపురేఖలు మార్చిండు. వస్తుంటది లోపలికి వెళ్తున్నాం, లోపలికి ఎంటర్ అవుతుంది. ఇక మనం చూడొచ్చు దర్శనం అయిపోయింది అన్ని. ఇప్పుడు దర్శనం అయితే క్లియర్ అయింది. ఇక డైరెక్ట్ వెళ్ళడమే. ఏది మన వెహికల్ కాడికి వెళ్దాం. దర్శనం అయితే మంచిగా అయింది. పబ్లిక్ కూడా ఎక్కువ లేరు, పర్లేదు, బాగానే ఉంది. రేపు ఉంటుంది కావచ్చు పబ్లిక్. చూడండి మన